పాయిజన్ కాదు, పక్కా మర్డర్. ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రాత్రికి రాత్రే పుచ్చకాయ తిని ప్రాణాలు వదిలారు. అసలు పుచ్చకాయ తింటే చనిపోతారా? దేశమంతా దీన్ని ఫుడ్ పాయిజన్ అనుకుంది. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో బయటపడిన ఆ ఒక్క నిజం పోలీసులు మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. ఇది ఫుడ్ పాయిజన్ కాదు, ఒక భయంకరమైన కుట్ర. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది? అది ముంబైలోని పైథోని ప్రాంతం. అబ్దుల్లా డొకాడియా, ఆయన భార్య నస్రీన్, వాళ్ళిద్దరు ముద్దుల కూతుళ్ళు ఆయిషా, జైనాబ్ ఎంతో ఆనందంగా ఉండే కుటుంబం. ఏప్రిల్ 25 ఆ రోజు రాత్రి బంధువులతో కలిసి వాళ్ళంతా సరదాగా మటన్ బిర్యానీ తిన్నారు. బిర్యానీ తిన్న తర్వాత అర్ధరాత్రి వేళ చల్లగా ఉంటుందని ఒక పుచ్చకాయను కొనుక్కుని నలుగురు తిన్నారు. అంతా బాగానే ఉందని పడుకున్నారు. కానీ ఆ పుచ్చకాయ వారి పాలిట మృత్యు శాపం అవుతుందని వాళ్ళు కళ్ళలో కూడా అనుకోలేదు. తెల్లవారుజామున అయ్యేసరికి ఆ ఇంట్లో హాహాకారాలు మొదలయ్యాయి. నలుగురికి తీవ్రమైన వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి స్టార్ట్ అయ్యాయి. పరిస్థితి విషమించడంతో హుటాహుటిన ముంబైలోని జేజే ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా మృత్యువును ఆపలేకపోయారు. ముందుగా 13 ఏళ్ల చిన్న కూతురు జైనాబ్ కన్ను మూసింది. ఆ రోజే రాత్రి తండ్రి అబ్దుల్లా ప్రాణాలు విడిచారు. ఆ తర్వాత కొద్ది గంటల వ్యవధిలోనే తల్లి నస్రీన్, పెద్ద కూతురు ఆయిషా కూడా ట్రీట్మెంట్ కు రెస్పాండ్ అవ్వక మరణించారు. ఒక్క పుచ్చకాయ నలుగురి ప్రాణాలు బలి తీసుకుంది అన్న వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మటన్ బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తినడం వల్లే రియాక్షన్ వచ్చిందని వార్తలు వచ్చాయి. కానీ పోలీసులకు ఏదో అనుమానం వచ్చింది. నలుగురు ఒకేసారి ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోవడం ఏంటి అని మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించారు. పోస్ట్ మార్టం చేస్తున్న డాక్టర్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. మృతుల శరీరాల్లోని అంతర్గత అవయవాలు అన్ని ఆకుపచ్చ రంగులోకి మారిపోయాయి. వెంటనే వారి కడుపులో ఉన్న శాంపిల్స్ ను, వాళ్ళు తిన్న పుచ్చకాయ ముక్కలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఫోరెన్సిక్ పరీక్షలో ఒక భయంకరమైన నిజం వెలుగులోకి వచ్చింది. వాళ్ళు తిన్న పుచ్చకాయలో ఉన్నది ఫుడ్ పాయిజన్ కాదు, ఒక డేంజరస్ పాయిజన్. దాని పేరు జింక్ ఫాస్ఫైడ్. అవును, ఇది ఎలుకలను చంపడానికి ఉపయోగించే అత్యంత ప్రమాదకరమైన రసాయనం. ఈ విషం వారి శరీరంలోకి వెళ్లడం వల్లే అవయవాలు ఆకుపచ్చ రంగులోకి మారి క్షణాల్లో ప్రాణాలు కోల్పోయారని ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారించారు. అంటే ఆ పుచ్చకాయలో ఎవరో కావాలనే ఎలుకల మందు కలిపారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఫుడ్ పాయిజన్ కాదు, ఒక కుటుంబం మొత్తాన్ని తుడిచిపెట్టేయడానికి పక్కా ప్లాన్ తో చేసిన మర్డర్. కానీ ఆ అర్ధరాత్రి ఆ పుచ్చకాయలో విషం ఎవరు కలిపారు? బంధువుల్లో ఎవరైనా ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? ఆ కుటుంబంపై పగ ఎవరికి ఉంది? పోలీసులు ఈ మిస్టరీని ఎలా ఛేదిస్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు కాలమే చెప్పాలి.